హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత అయితే డెఫినెట్లీ యూజ్ అవుతాను నేనైతే. అండ్ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. తెలుసు నేను ఏంటనేది. అండ్ ఎవరైనా అబ్రాడ్కి ఇంట్రెస్ట్ ఉంటే, ఏ కంట్రీ అయినా సరే ఇంట్రెస్ట్ ఉంటే, ఇక దక్షిణ వేద అబ్రాడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, మందే హైదరాబాద్ ఉంది. కంప్లీట్ ఆన్లైన్ అయిన జరిగిపోద్ది. నేనే స్పెషల్గా కౌన్సిలింగ్ తీసుకుంటా. సో నా నాలెడ్జ్ మొత్తం నీకు ఇచ్చేస్తా అనమాట. సో కరెక్ట్ గైడెన్స్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో. ఇంకా మన వాళ్ళు నాకు కనెక్ట్ చేసేస్తారు. సో కమింగ్ టు ద పాయింట్, మెయిన్గా ట్రెండింగ్ ఏంటిది తెలుసు కదా. ఏంటిది ట్రెండింగ్? యూకేలో జాబ్స్ లేవు. యూకేలో ఏంది అసలు, అబ్రాడ్లో జాబ్స్ లేవు కదా. జనరల్గా ఇయర్లీ ఒక 5 lakhs 6 lakhs పీపుల్ వస్తున్నారా? ఎంతమంది రిటర్న్ అవుతున్నారు 5-6 lakhsలో? తెలీదు, మ్యాక్స్ అకౌంట్ కూడా లేదనమాట. కాకపోతే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఫస్టే చెప్తున్నా, ఎవరైనా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటే, హర్ట్ అవుతే మిమ్మల్ని అయితే నేను అసలు అనట్లేదు. అది ఎవరికి తగలాలో వాళ్ళకే తగులుతున్నాయి. మిమ్మల్ని అయితే అసలు అనట్లేదు. మీ బ్యాచ్ అయితే అసలు కాదు, అది వేరే బ్యాచ్. ఓకేనా? సో అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ థంబ్నెయిల్ చూస్తుంటారు కదా, ఈ బ్యాచ్కి అయితే అసలు జాబ్ రాదు. జాబ్స్ రావు. ఎక్కడ రాసి ఇవ్వమంటారు? పక్కా. ఎందుకంటే తెలుసా, నేను చూస్తుంది నాతో పాటు వచ్చి 30 కౌన్సిలింగ్స్లో కూర్చోండి. స్టూడెంట్స్కి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాయి కదా, ఒక 30 కౌన్సిలింగ్స్లో కూర్చోండి. దాంట్లో మీకు అర్థమైపోద్ది, లైక్ జాబ్స్ లేవని కాదు, జాబ్స్ కొట్టేవాళ్ళు లేరని. రీసెంట్గా వైట్ పేపర్ రిలీజ్ చేశారు చూడండి. దాంట్లో వాడు మెయిన్గా ఏం హైలైట్ చేస్తున్నాడు, ఎవరైతే పిఎస్డబ్ల్యూలోకి వెళ్తున్నారో లైక్ 70% అందరూ పార్ట్ టైం జాబ్సే చేస్తున్నారంట. 30 members వరకే గ్రాడ్యుయేట్ తగ్గట్టు రోల్స్ చేసుకుంటున్నారు. సో యూజ్లెస్ అనొచ్చు ఎవరైనా, జాబ్స్ లేకనే కదా ఇవి చేసుకుంటారని. వాటనేది అదే, టాలెంట్ లేని వాళ్ళే ఆ జాబ్స్ కొట్టట్లేకపోతున్నారని, టాలెంట్ లేకనే ఆ జాబ్స్ కొట్టట్లే అని. సో మనం ఉట్టి కొన్ని మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఈ గ్యాప్ వస్తుంది, అసలు ఎందుకు జాబ్స్ కొట్టలేకపోతున్నారు, అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఎంత ఉన్నా తనిచ్చుకున్నా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారు, మొత్తం టైం వేస్ట్ అయిపోయింది, అంత అయిపోయింది. అట్లీస్ట్ ఈ వీడియో ఎవరైతే కొత్తగా అబ్రాడ్ వస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఎండ్ వరకు చూడండి, పక్కా యూజ్ అయ్యింది. ఎవరైతే మెయిన్గా అబ్రాడ్ వస్తున్నారో, సో ఒక స్టూడెంట్ అబ్రాడ్కి వస్తున్నాడు. నేను ఎట్లా అంటే కౌన్సిలింగ్ తీసుకుంటున్నా, మ్యాథ్స్ ఫస్ట్ అయితే నా ప్రియారిటీ అయితే లో నుంచే పంపిద్దామని చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లో నుంచే, ఎందుకంటే లైక్ నాకు తెలుసు ఇక్కడ కొంచెం స్కిల్ మ్యాటర్. మరీ చదివితే టాప్ యూనివర్సిటీస్లో చదువుకోవాలి, లేకపోతే నీ స్కిల్ మ్యాటర్. టాప్ యూనివర్సిటీలో చదివిన స్కిల్ మ్యాటరే, కాకపోతే మన అంత టాప్గా ఐఎల్స్ ఆ ఎగ్జామ్స్ అన్నీ రాయరు. యూకేలో 80%, యూకే వచ్చే స్టూడెంట్స్ 80% ఐఎల్స్, టోఫెల్, పీటీఈ అవేం రాయరు. సో అందరు వచ్చేది ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ తోటి. సో వాటికి ఎలిజిబిలిటీ ఉండరు. కొంతమంది అంటారు టాప్ యూనివర్సిటీస్ తీసుకొని అంటే వాళ్ళు రాయరు వాళ్ళు. అండ్ టాప్ యూనివర్సిటీస్ ఫీజెస్ ఎంత ఉంటాయి అనుకుంటున్నాం? 1 year కోర్సెస్ 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 25,000 poundsే నేను చెప్తుంది. సో 1 year 25,000 pounds నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా నువ్వు మళ్ళా 25,000 పెడతావు, బాగానే ఉంది, అంత ఓకే ఉంది. మనం ఆ యూనివర్సిటీకి సెట్ అవ్వాలి. అది ఎంత హై స్టాండర్డ్స్తో రన్ చేస్తారు తెలుసా. అక్కడ మనం కొంచెం డిలే ఉంటే, చెప్పండి మీరే, డిలే ఉంటే ఫెయిల్ అవుతారు కదా. ఇట్లా చాలామంది ఉన్నారు అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు. సో అందరినీ నేనేం చేస్తాను, అందుకోసం తక్కువ ఫీజు తోటి పంపిద్దామని చూస్తాను అనమాట, తక్కువ డబ్బులతోటి. అనుకోవచ్చు, అరే ఏది పంపించినా వస్తాయి కదా డబ్బులు, డజంట్ మ్యాటర్, ఏది పంపించినా వస్తాయి. సో బట్ అట్లీస్ట్ తక్కువ డబ్బులతోటి పోతే వాడు నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాడిని మోసం చేయలేదు,
అని మోసం చేయలేదు. నేనైతే నేను డైరెక్ట్ చెప్తాను అనమాట. నేను ఫస్ట్ అయితే ఉన్నది ఉన్నట్టు ఉన్నాయి మొత్తం ముందర పెట్టేసిన. ఇంకో నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది, నీకు ఇది సేఫెస్ట్ రూట్ చెప్తాను అనమాట. నువ్వు దీని తర్వాత నీళ్ళైన బాయిలో దునుకుతా అన్నా కూడా నేను సై అంట, ఎందుకంటే చెప్పేది చెప్తాం అనమాట. అట్లా చాలామంది దునికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మ్యాటర్లోకి వస్తే, సో నాతో పాటు ఒక 30 కౌన్సిలింగ్స్ కూర్చుంటే అర్థమైపోద్ది అన్నా కదా. సో బేసిక్గా తక్కువ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తా బాగానే ఉంది. ఆర్ఎల్స్ కొంతమంది ఎక్కువ మంది సెలెక్ట్ చేస్తారు. 2 స్టూడెంట్స్ని చూసాను అనమాట, మిస్యూజ్ చేసుకున్నారు. సో వస్తున్నారు బాగానే ఉంది. నన్నైతే 100 మెంబర్స్లో నాకు తెలిసి అయితే ఒక 10 మంది కావచ్చు అబౌట్ ఏం కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది అంటే, పర్టికులర్గా ఏం సర్టిఫికేషన్స్ చేయాలి అంటే, ఒక జాబ్ రూట్ ఏంది, నువ్వు ఎట్లా జాబ్ కొట్టినావు, అసలు నువ్వు ఎన్ని ఇంటర్వ్యూస్కి పోయినావు, అసలు లైక్ అసలు ఎట్లా ఇంటర్వ్యూ రౌండ్స్ జరిగాయి, అసలు ప్యాటర్న్ ఎట్లుంటుంది. ఎవరు అడగలే. అందరూ అడిగింది పార్ట్ టైం జాబ్స్. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంది, పార్ట్ టైం జాబ్స్ అనమాట. అట్లీస్ట్ మనకన్నా 20 hours ఇచ్చారు. యూఎస్లో అయితే అది కూడా లేదు. అండ్ దే ఆర్ స్పెండింగ్ 30-40 lakhs. అండ్ ఐ నో వాళ్ళు మొత్తం క్యాష్ ఇన్ హ్యాండ్ చేస్తారు తెలుసు. కాకపోతే మనకి అట్లీస్ట్ వీక్లీ 20 hours పర్మిషన్ ఇచ్చిండు, అంటే లీగల్గా చేసుకోండి అని. బట్ మన వాళ్ళు అది కూడా మిస్యూజ్ చేసుకుంటారనమాట. 20 చాలదు, 30 కావాలా, 30 చాలదు, 40 కావాలా అన్నట్టు ఉంటుంది అనమాట. సో మనోళ్ళు కొంతమంది అయితే కంప్లీట్గా స్టోర్స్కి క్యాష్ ఇన్ హ్యాండ్ అని వెళ్తారు, కొంతమంది ఎన్ఐ చేసుకుంటే మళ్ళీ క్యాష్ ఇన్ హ్యాండ్ అనమాట. సో కమింగ్ టు ద పాయింట్, వస్తారనమాట. వచ్చిన తర్వాతకి సో నన్నైతే అసలు మెయిన్ జాబ్స్ గురించి అయితే అడగట్లేదు. లైక్ నేను చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఒక్కళ్ళు కూడా ప్రొఫెషనల్ జాబ్స్ గురించి ఏంటి అంత డెప్త్గా అడగట్లేదు అని. సో నేను ఆ పర్సన్ బట్టే కౌన్సిలింగ్ తీసుకుంటా ఉంటా. ఎందుకంటే మనం ఇప్పుడు రాయికి మామూలుగా ఎంత మన గురించి చెప్పినా సరే, ఏదైనా జాబ్స్ గురించి చెప్పినా సరే రాయి అనమాట. కొన్ని వదిలేస్తా. కాకపోతే ఎక్కువ మంది ఎందుకు అలా ఉన్నారో అర్థం కావట్లేదు అనమాట. సో వస్తున్నారు బాగానే ఉంది. వచ్చిన తర్వాతకి మంచిగా చాలామంది మిస్ చేసేది ఏంటంటే, ఆ వీక్లీ ఉండేదే 2-3 days యూనివర్సిటీ. ఆ 2-3 days కూడా పోరు. ఆ రోజుకి 2-3 గంటలే ఉంటుంది. ఆ 2-3 గంటలు కూడా పోరు. మన దొరలు అందరూ బిజీ కాబట్టి మనం పోరు అనమాట. సో ఫస్ట్ థింగ్ అక్కడ అటెండెన్స్ పీకిద్దనమాట. అటెండెన్స్ పీకి వార్నింగ్స్ వస్తాయి. ఫస్ట్ వార్నింగ్ మెయిల్, సెకండ్ వార్నింగ్ మెయిల్. చెప్పాలంటే మన స్టూడెంట్స్కి మెయిల్స్ చెక్ చేసుకోవటం కానీ, అవుట్లుక్ చెక్ చేసుకోవటం కానీ, టీమ్స్ చెక్ చేసుకోవటం కానీ, ఒక బ్రౌజింగ్ చేయటం కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాతకి మొత్తం సిస్టమ్, ఒక మాడ్యూల్ ఉంటుంది ప్రతి యూనివర్సిటీకి. అసైన్మెంట్స్ ఎట్లా సబ్మిట్ చేయాలి, అసైన్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, బ్రీఫింగు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, నీ రిజల్ట్స్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం నువ్వు అసైన్మెంట్స్ చేయాలన్న బ్రౌజింగ్ కాయించి మొత్తం రావాలి. మన వాళ్ళకి బ్రౌజింగ్ రాదు. చాలామంది, అందరినీ కాదు, నేను చెప్పా కదా, ఎవరికి రాదో నువ్వు ఫీల్ అవ్వకు, నీకు వచ్చి ఉంటుంది కదా, నువ్వు ఫీల్ అవ్వకు, నీకు వచ్చి ఉంటే ఫీల్ అవ్వకు అనమాట, రాకపోతే ఫీల్ అవ్వు. ఓకేనా? సో చాలామంది వాళ్ళు జనరల్గా బయట చేపిస్తారు అసైన్మెంట్స్ వీళ్ళు కూడా సబ్మిట్ చేయట్లే, బయట పక్కన ఫ్రెండ్స్తో చేపిస్తున్నారు. అమ్మ ఇది భలేగా ఉంది అసలు. నువ్వు బయట చేయించు, నువ్వు కనీసం నువ్వు మొత్తం చూసుకో, అసలు మొత్తం అంత కరెక్ట్ ఉందా లేదా, అది కూడా లేదు. పక్కన ఫ్రెండ్తో చేపిస్తాడు అనమాట ఆ అసైన్మెంట్ సబ్మిషన్ కూడా. సో అక్కడ బీకే అసలు ఒక అసైన్మెంట్ కనీసం టైటిల్ ఏంటి, ఎన్ని 1000 words రాశారు, అసలు ఆ ప్యాటర్న్ ఏంటిది, అబ్స్ట్రాక్ట్, కంక్లూజను, అసలు ఎవరు ట్యూటరు, అసలు టాపిక్ ఏంది, కంటెంట్ ఏంది, పార్ట్ 1 అసైన్మెంట్, ఆ పార్ట్ 2 అసైన్మెంట్ 2B ఏముంది, ప్రజెంటేషన్ ఉందా, ఏం తెలీదు. పక్కనోడికి చెప్తాడు ఫ్రెండ్కి, మామ నువ్వు చెప్పు ఎప్పుడు ఎంత డబ్బులు కట్టాలి చెప్పు, మనం మంచిగా ఎన్ఐ చేస్తున్నావు, క్యాష్ ఇన్ కొడుతున్నావు. సో నేను అవన్నీ ఇస్తా, నువ్వు చూసుకో, నువ్వు సబ్మిట్ చేయి. ఇదే మనకు కావాల్సింది, మన వాళ్ళకి కావాల్సింది అనమాట. ఇది కాకపోతే అడగండి ఎవరినైనా, ఎంతమంది నాకు తెలిసి చూసిన వాళ్ళకి టక్ అని తగులుతున్నారా. మీకు తగలకపోతే మీరు గ్రేట్, తగిలితే మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే కంట్రీ వదిలి ఇంకో కంట్రీకి వచ్చారనమాట. సో కొంచెం చేంజ్ అవ్వండి ఇప్పటికైనా. సో అదైనా అసైన్మెంట్స్ బయటకి ఇచ్చారు. సో అసైన్మెంట్స్ బయట ఇచ్చినావు, వదిలేసేయచ్చు కదా, నువ్వు స్కిల్స్ పెంచుకోవచ్చు కదా. నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు?
రీసెంట్గా లైక్ ఏం చెప్తున్నావు, గ్రాడ్యుయేషన్ డే రోజు జెండాలు తీసుకొని పోతున్నావు, ఫ్లాగ్స్, ఇండియా ఫ్లాగ్ తీసుకొని పోతే ఎవ్వరు ఆపరు. ఎంత ఇష్టం ఉన్నా సరే అది ఇన్సైడ్ లోపల ఉంచుకోవాలి తెలుసా. మనం ఒక కంట్రీకి వచ్చినప్పుడు ఆ కంట్రీని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ కంట్రీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కడ వాటన్నిటికీ ఏంది లైక్ వాళ్ళు ఇప్పుడు అందుకే రూల్స్ స్ట్రిక్ట్ చేసేది పని లేకనా. నువ్వు తీసుకుపోయి ఆ జెండాలు ఈ జెండాలు అని తీసుకుపోతుంటే ఇండియా ఫ్లాగ్ తీసుకుపోయినా కూడా ఎవరు అసలు అనేవాళ్ళు కాదు, దగ్గరుండి పరువు తీసుకున్నట్టయింది. సో ప్లీజ్ అట్లాంటివి అయితే చేయవాకండి మీరైతే. అంటే లైక్ ఇప్పుడు చూడండి మొత్తం ట్రెండింగ్ అయింది ఇన్స్టాగ్రామ్, మొత్తం ట్రోల్స్. నీ పార్టీ ఫ్లాగ్ ఇట్లా అన్నారు, నా పార్టీ ఫ్లాగ్ ఇట్లా అన్నారు తప్ప అరే ఇట్లా తీసుకొని పోవద్దు. అన్ని లక్షలు పెట్టి పోతున్నారు కదా, మామూలుగా అన్ని లక్షలు పెట్టి పేరెంట్స్ అంత కష్టం పెట్టి మనల్ని చదివిపిస్తున్నారు కదా. మాస్టర్స్ లెవెల్ తర్వాతకి వచ్చిన తర్వాత కూడా నేను ఊరోళ్ళు లెక్కనే ఉంటా, ఊరు థింకింగ్గా ఉంటా అంటే కష్టం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటివి బంద్ చేయండి. ఫ్యూచర్లో ఏమన్నా ఎవరికైనా ప్లాన్స్ ఉన్నా కూడా. అండ్ ఇండియా ఫ్లాగ్ తీసుకెళ్ళండి, బట్ అసలు తీసుకెళ్ళకోకుండా ఉండండి తప్ప వేరే ఫ్లాగ్స్ తీసుకెళ్ళకండి. అవి మీ ఊర్లో మొత్తం కట్టుకొని తిరగండి తప్ప ఇక్కడికి వచ్చి ప్లీజ్ అందరు పరువు తీయకండి. మీ వల్లనే సగం రూల్స్ స్ట్రిక్ట్ అవుతున్నాయి, అది కొంచెం అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి విషయం వచ్చేసరికి అయితే ఇంకా జనరల్గా ఏంది నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బాగా అప్పుడప్పుడు పోవచ్చు, బట్ ఈ మధ్యన మంత్లీ 2-3 ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళ బిజినెస్ అది, వాళ్ళు చేసేది బిజినెస్, వాళ్ళది తప్పు కాదు. కాకపోతే నువ్వు మంత్లీ 2-3 పెడుతుంటే 3కి పోతున్నావు చూడు, 3 ఈవెంట్స్కి, అది నీది తప్పు. 3 ఈవెంట్స్ నేను ఏమంటున్నావు మొత్తం పోవద్దు అనట్లేదు, 3 ఈవెంట్స్కి పోతున్నావు చూడు, అది నీ తప్పు. ఎందుకంటే నీకున్న వాల్యుబుల్ టైము ఇక్కడ మొత్తం వీసా పీరియడ్ కదా, మొత్తం వీసా పీరియడే కదా, అంటే నీకు ప్రతిరోజు వాల్యుబులే కదా. నీకున్న టైంలో నువ్వు కొట్టే జాబ్స్ పైన టైం స్పెండ్ చేయకుండా నువ్వు మొత్తం వెళ్తే ఎట్లా చెప్పండి. మీరే చూడండి ఎంతమంది స్టోరీలు పెడుతున్నారు, ఎన్ని ఈవెంట్స్ స్టోరీస్ పెడుతున్నారో చూడండి మీరే. నేనేమంటున్నా, ఈవెంట్స్ కండక్ట్ చేసే వాళ్ళైతే తప్పు కాదు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ బలే అయ్యేది ఎవరు? స్టూడెంట్సే. ఈవెంట్స్ చేసే వాళ్ళకి కోపం రావచ్చు, బట్ నేను చెప్తుంది ఏందో తెలుసా, మీరు పెట్టుకోండి. మీరు కొంచెం 4 ఉంటే ఒక 2కి పోండి, 2కి ఏమన్నట్టు వేరే వాటి మీద ఒక ప్రొడక్టివిటీగా థింక్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి అయితే అసలు నేను అసలు చూసాను అనమాట కొన్ని వీడియోస్లలో అనమాట, ఎవరెవరో బర్త్డేస్ ఉంటాయి, సెలబ్రిటీస్ బర్త్డేస్ ఉంటాయి చూడండి. అంటే మనకున్న వాల్యుబుల్ డేస్ ఎట్లెట్లా వేస్ట్ చేస్తారో చెప్తున్నా ప్లీజ్. అండ్ చెప్తున్నా కొంచెం క్లియర్గా ఎండ్ వరకు చూడండి, చాలా వాల్యుబుల్. మినిమం 20 minutes ప్లస్ ఉంటుంది అనమాట వీడియో, బట్ డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి వచ్చే స్టూడెంట్కి యూజ్ అవుతుంది మెయిన్ పాయింట్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి అయితే సెలబ్రిటీస్ బర్త్డేస్ ఉంటాయి చూడండి, వెళ్ళి కేక్ కటింగ్స్ మొత్తం. ఎవరు ఫేవరెట్ హీరోస్ వాళ్ళు ఉంటారో అందరి ఇష్టం. నా వరకు అంటావా, నేను ఎవరిదైనా స్టోరీ మంచిగా ఉంటే లైక్ చూస్తాను అనమాట, అందరికీ చూస్తా. రక్తాలు కోసుకునేంత కేక్ కటింగ్ మొత్తం అట్లా పోను అనమాట. ఇష్టం ఉంది, మీ హీరో పైన అంటే మీ హీరో పైన మీకు కూడా రెస్పెక్ట్ ఉంది, ఐ నో. కాకపోతే కొంచెం మీ డేస్ అనేవి చాలా వాల్యుబుల్. సో కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, మీ డేస్ అనేవి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కేక్ కటింగ్లు చేయకండి. నేను చూసింది అనమాట. కావంటే ఇన్స్టాగ్రామ్స్లో మీకు నాకు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో. మీకు కూడా వచ్చి ఉంటే మీకు కూడా అర్థమైంది ఎస్ఎస్సి అన్న చెప్తుంది కరెక్ట్ అని. సో ఇదొకటి. ఇంకోటి వచ్చేసరికి అయితే అసలు ట్రిప్స్ కంటే అవి కామన్, అవి అసలు ఫ్రెండ్స్ తోటి అవి నేనే యాక్సెప్ట్ చేస్తాను, అట్లేం లేదు. అప్పుడప్పుడు మనకున్న ఇప్పుడు మెంటల్ ప్రెషర్కి అవి పోవటంలో తప్పలేదన్నమాట. సో ఈ మొత్తం జర్నీలో ఏమవుతుంది, నీకు ఇప్పుడు ఏమవుతుంది, ఒక యూనివర్సిటీకి పోవట్లే, నువ్వు ఈవెంట్స్కి పోతూనే ఉన్నావు, కేక్ కటింగ్స్ అండ్ డేస్ అట్లా పోగొడుతున్నావు మొత్తం. సో నువ్వు ఇక్కడ ఏంటంటే మళ్ళీ నువ్వు ఏంటంటే నీకు తెలుసు కదా, నీకు దూరం ఉంది కదా, నువ్వు తక్కువ ఫీజు ఎందుకు పెట్టుకుందాం అనుకుంటావు. 20 లక్షలు మినిమం పెట్టండి, నువ్వు అసలు మాస్టర్స్ అని ఫీల్ అవ్వవు కదా. 20 lakhs లేని నాది మాస్టర్స్ అనేవి ఫీల్ కావు. అమ్మో పరువు పోదు, తక్కువ ఫీజు అయితే ఎక్కువ ఫీజు అయితేనే కావాలనుకుంటావు. సరే ఎలిజిబిలిటీ బట్టి ఉంటుంది ఫీజెస్, నేను ఒప్పుకుంటా. సో జనరల్గా
ఎడ్యుకేషన్ అయిపోయే లోపల లోన్ తీర్చాలని టార్గెట్ ఏమైనా పెట్టుకున్నావా? టార్గెట్ కదా పెట్టుకున్నావా? నాకు అర్థం కావట్లే యూఎస్ ప్యాటర్న్ ఎట్లా ఫాలో అవుతుంది చెప్పండి. యూఎస్లో ఎవరైనా స్టడీ అయిపోగానే లోన్ క్లియర్ చేసుకుంటారా? స్టడీ అయిపోయే లోపల నెవర్. ఎవరుండరు. నాకు తెలిసి అయితే చాలా రేర్, చాలా తక్కువ నేను చూసింది కూడా. వాళ్ళ ఫీజెస్ ఎక్కువే, కాకపోతే కొంచెం అక్కడ కన్సల్టెన్సీస్ ఉండో, కొంచెం ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టో ఏదో ఒకటి పెట్టి జాబులు కొట్టుకుంటారు ఎట్లో అట్లా నేర్చుకొని. ఎందుకంటే వాళ్ళు మరీ ఎక్కువ చేసుకోరు జాబ్స్, కొంచెం వాళ్ళు స్కిల్స్ పైన టైం స్పెండ్ చేసుకుంటారు. యూఎస్లో నేను చూసిన వాళ్ళల్లో నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. అక్కడ కల్చర్లో అయినా అక్కడ ప్యాటర్న్ చెప్పింది ఏంటంటే మరీ ఇక్కడ పోయినంత క్యాష్ అండ్ హ్యాండ్స్కి కానీ టైం స్పెండ్ చేయరు. మనకు ఉన్నదే యూకేలో కన్సల్టెన్సీస్ అసలు రేరు, తక్కువ. ఇక్కడ ఏం చేయాలి, నీకు నువ్వే అప్లై చేసుకోవాలి మొత్తం ఏదున్నా కూడా. సో నువ్వు ప్రొడక్టివిటీగా వర్క్ చేయాలి నీ డేస్లో. సో నువ్వేం చేస్తున్నావు? జాబుల గురించి ఏమైనా ట్రై చేస్తున్నావా? అసలు ఏం జాబ్స్ ఉంటాయి, ఎక్కడ వెబ్సైట్స్ ఉన్నాయి, అసలు ఏ వెబ్సైట్లు ఉంటాయి, అసలు మనం ఎలిజిబిలిటీగా కాదా, అసలు మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నావా, అసలు మనకి లింక్డ్ఇన్ అకౌంట్ ఉందా, లింక్డ్ఇన్ అకౌంట్ ఉందా మనకు, అండ్ మన పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నావా? తిడుతున్నట్టు ఉండొచ్చు, బట్ మీకోసమే అనమాట అదైతే. ఎందుకంటే లైక్ ఒక్కొక్కళ్ళు వచ్చి నన్ను స్పాన్సర్షిప్ జాబ్ ఉందా అదేమన్నా జాబ్లో దొరికేయా ఇట్టంగో స్పాన్సర్షిప్ జాబ్ అంటానికి. అదొక జర్నీ అన్నమాట. నీకు డైరెక్ట్ స్పాన్సర్షిప్ జాబ్ ఇవ్వరు. నువ్వు ఫస్ట్ అది ట్రై చేయాలి. అది ఇంకా పార్ట్ 2 అనేది ఉంది, నా వీడియో ఉంది, తొందరలో వస్తుంది. నాకు టైం కుదరట్లే, ప్రొఫెషనల్ జాబ్ ప్లస్ కన్సల్టెన్సీ రన్ చేసుకుంటున్నా కాబట్టి నాకు ఎక్కువ టైం సెట్ అవ్వట్లే. ఉన్నప్పుడు టైం ఇట్లాంటి కొంచెం యూటిలైజ్ చేసుకుంటున్నా అన్నట్టు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మామూలుగా నీ డేస్ అన్నీ నీకు ఇచ్చే 2 ఇయర్స్లో నువ్వు 1 ఇయర్ కోసన్నా 2 ఇయర్స్ కోసన్నా నీకు అది వరం, నీకు అదొక వరం. నువ్వు నేర్చుకోవడానికి ఒక వరం ఇస్తుండు. నువ్వు ఆ 2 ఇయర్స్ని నువ్వు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నువ్వు మాస్టర్స్కి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ అయిపోయిన తర్వాత పిహెచ్డబ్ల్యూకి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుంటా అంటే కుదరవు అమ్మ. అప్పుడు టైం దొరకదు, డైరెక్ట్ మార్కెట్ నిన్ను ఎంటపడతా ఉంటుంది. ఇది అంతా దూల పనులు చేసి ఈ దూల పనులలో ఎవడో ఒక వీడియోలు చేసేవాడు ఉంటాడు. అది కూడా మళ్ళీ ఫుల్ లెంత్ వీడియోలు కావు, 1 మినిట్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో చేసేవాళ్ళు అనమాట. ఏం చేస్తారు, వచ్చి జాబ్స్ లేవు. నీకు ముందర నువ్వు జాబ్కి ఎలిజిబిలిటీ కాదు, జాబ్స్ లేవు కాదు, నువ్వు జాబ్కి ఎలిజిబిలిటీ కాదు. మీరు లింక్డ్ఇన్కి వెళ్ళి ఒక సో జాబ్ కొట్టండి, ఎన్ని 1000 జాబ్స్ ఉన్నాయో చూడండి. అసలు మీరు మార్కెట్ ఉందా లేదా అని ఎట్లా నన్ను కూడా నమ్మకండి. మీరే జాబ్స్ ట్రై చేయండి, జాబ్స్కి ట్రై చేస్తున్నట్టు. సో మనకి ఇంటర్నెట్ చెప్పేస్తుంది కదా జాబ్స్ ఉన్నాయా లేదా అని. సో అట్లా బిలీవ్ చేయండి. అండ్ ఇంకొంతమంది అడుగుతారు వచ్చేవాళ్ళు అనమాట, నా ఎట్లుంటుంది జాబ్స్ అని. 2 ఇయర్స్ తర్వాత దేవుడు ఎరుగు, నీకు రేపు ఏమవుతుందో తెలీదు. నువ్వు వచ్చి 2 ఇయర్స్ తర్వాతకి ఏమవుతుందో ఫస్ట్ నువ్వు నమ్ముకో. నమ్ముకొని నువ్వు అసలు నీ హార్డ్ వర్క్ నువ్వు పెట్టు. దాని తర్వాతకి విషయం నువ్వు హార్డ్ వర్క్ పెట్టకుండా ఎట్లా. సో బేసిక్గా పాయింట్స్ ఏంటంటే తొందర ఫినిష్ చేస్తున్నాను అనమాట. నేను యూకే వచ్చినవా, నీకు 2 ఇయర్స్ 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, బాగా దాన్ని యూటిలైజ్ చేసుకో. ఆ 2 ఇయర్స్ ఫుల్గా నేర్చుకో అనమాట. పార్ట్ టైం మూసుకొని పార్ట్ టైం లెక్కనే చేసుకో. 20 అవర్స్ లెక్కనే చేసుకో అనమాట. ఎక్కువ వద్దురే. ఎందుకో తెలుసా, ఇప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ చేసి మీరు 1 లక్ష ఇంటికి పంపిస్తున్నారేమో, హ్యాపీ కదా, అందరు హ్యాపీ. కానీ నువ్వు మాస్టర్స్ అయిపోయిన తర్వాతకి బాధ పెట్టుతావు మీ పేరెంట్స్ని. జాబ్స్ రావట్లే, వీసా అయిపోతుంది, పిహెచ్డబ్ల్యూ ఇంకో 6 మంత్స్లో అయిపోతుంది, నా రెజ్యూమ్ పిక్ అవ్వట్లే, అసలు నాకు కాల్సే రావట్లే అని. ఇప్పుడు ఈ ₹1,00,000 ఎక్స్ట్రా పంపకున్నా పర్లేదు, కానీ అప్పుడు బాధ అసలు పోదు. అండ్ నీ మీద అంత తప్పు ఉంటుంది. సో నీ డేస్ ప్రైమరీ డేస్, వీసా ఉన్నంతకాలం వాడు పర్టికులర్గా ఎందుకు కరెక్ట్ డ్యూరేషన్ తోటి ఇస్తుండే మనకు. మన ఈ కంట్రీలో ఏదన్నా ఆ టైం కల్లా మనం యూటిలైజ్ చేసుకోవాలని. నువ్వు అది యూటిలైజ్ చేసుకోకుండా అది గాలి తిరుగుతే ఎట్లా? నువ్వు ట్రై చేసి జాబ్ రావట్లేదు అని చెప్పు.